కార్యక్రమానికి వచ్చిన వెల్దుర్తి మండల తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా జనసేన నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ నాయకులకు వేదికపై ఉండిన మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకర్ గారికి అదేవిధంగా మన ఉమ్మడి అభ్యర్థి కేఈ శ్యాంబాబు గారికి మన సభాధ్యక్షులు సుబ్బరాయుడు గారికి వేదికపై ఉన్న శంకర్ రెడ్డి గారికి అందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఇంతమంది జనం ఇక్కడ కలిసినందుకు నాకు చాలా సంతోషం ఉంది. అన్నా మీ అందరి ఎదురుగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను 2020 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అనేది ఉండకుండా చంపేయాలని చూశారు వైసీపీ నాయకులు. అటువంటి టైంలో కేఈ శ్యామన్న గారు, మన వెల్దుర్తి మండలం మాజీ అధ్యక్షుడు సుబ్బరాయుడు గారు, వెల్దుర్తి ఈ శివశంకర్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి ఈ మండలానికి అధ్యక్షుడు ఉండు అని, ఈ చనిపోయే చెట్టుకి నీరు పోసుకుంటూ ఉండు అని నన్ను ఆదేశించినారు. ఆ రోజు నుంచి మొదలు పెట్టాను చెట్టుకు నీరు పోయడం. ఈ రోజు అప్పటి నుంచి చిగురించింది మన వెల్దుర్తి మండలం క్లస్టర్ ఇన్ఛార్జీలు
యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ మెంబర్లు, సాధికారిక కమిటీ మెంబర్లు సాధించిన విజయం ఇదే. ముఖ్యంగా వీరందరూ సహకారంతోనే నేను ముందుకు నడిచాను. అన్నా, మీరు నాటిన చెట్టు పెరిగింది, పూత పూసింది. ఒక్క నిమిషం అదే చెప్తానా? అన్నా, అవి కాయలుగా రేపు మే 18వ తేదీ అవి కాయలుగా పడి మన బ్యాలెట్ బూతుల్లో పడతాయి. కాయలుగా ఓట్లు అవే పనులయ్యి జూన్ 4వ తేదీ కేఈ శామన్నని ఎమ్మెల్యేగా నిరూపిస్తాయని నేను చెప్తున్నాను. ఈ మండలంలో మన పక్కన 5 కిలోమీటర్ల దూరం చెరుగులపాడు ఎమ్మెల్యే గారిది. ఆమె చేసేది లిక్కర్ దందా, భూ దందా, ఏ దందా చెప్పనీక లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన సోదరులకి నా నమస్కారాలు తెలుపుకుంటాను. రేపు మే 13వ తేదీ జరుగుతున్న ఎలక్షన్లో మన కుర్వ నాగరాజు గారికి ఒక ఓటు, మన కేఈ శామన్న గారికి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వెల్లుత్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకోవడం. ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఎన్నికల ప్రచార భాగం కాదు, ఇది విజయోత్సవ ర్యాలీ. ఇది విజయోత్సవ ర్యాలీగా భావించవలసిందిగా కోరుతున్నా. సభా అధ్యక్షులైనటువంటి సుబ్బారాయుడు గారికి, మాజీ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి, పత్తికొండ తెలుగుదేశం అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి మండల సోదర సోదరి మండలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి ఎవరు చేయూతనిస్తున్నారనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మన హృదయాల్లో అందరూ కూడా కేఈ కుటుంబం మీద మనం అందరం కూడా మక్కువతో ఉన్నాం. మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు కేఈ కుటుంబమే లేకపోతే మనందరూ కూడా గలాలు లేవు. ఈ రోజు ఇంత పెద్ద ర్యాలీ జరిగిందంటే బీసీ నాయకుడు, బలమైన నాయకుడు, జిల్లాలో ఏకైక కుటుంబం కేఈ కుటుంబం. ఈ రోజు ఆ కేఈ ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అభివృద్ధి చేయలేనటువంటి పనులు కేఈ కుటుంబం చేసిందని ఈ ముక్తకంఠంగా ఈ సభాముఖంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదటిగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులైనటువంటి కేఈ కృష్ణమూర్తి గారు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరొక కాంగాన్ చెరువు నిర్మించడం జరిగింది. ఎంతో మంది రైతులకు నీరు ఇవ్వడం జరుగుతూ పశు పక్షాదులకు నీరిస్తూ కాంగాన్ చెరువును తెలుగుదేశం భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ వెల్దుర్తి మండలంలో కాంగాన్ చెరువు నిర్మించడం జరిగింది. ఇవన్నీ గమనిస్తే అదే చొరవలో కేఈ ప్రభాకర్ గారిని మనం గెలిపించుకున్నాం. అదే నమ్మకంతో, ఆ నమ్మకం ఒమ్ము చేయకుండా బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ నాయకులైనటువంటి పూజ్యులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకి 9 సంవత్సరాలుగా బాయ్స్ హాస్టల్లో ఆ విగ్రహం నిరుపయోగంగా ఉంటే 1,10,000 రూపాయలు కంట్రిబ్యూషన్ ఇచ్చి ఆ యొక్క విగ్రహాన్ని, ఆ పెద్ద ఆయనని అక్కడ స్థాపించడం జరిగింది. 2,000 మందికి భోజన వసతిని కల్పించి ఎస్సీ సోదరులందరికీ మండలంలో భోజన వసతిని కల్పించి ఆ యొక్క నాయకుడిని విగ్రహావిష్కరణ చేసి ఒక కేఈ కుటుంబం అని చెప్పేసి ఈ రోజు ఆ నాయకుడు నిలబెట్టే బడుగు బలహీన వర్గ వాళ్ళు ఎస్సీలకు ఆదరణ ఇచ్చాడు. అదే విధంగా కేఈ శ్యామ్ కుమార్ గారు పెద్ద ఆయనని ఆసరా తీసుకొని ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ మరి బడుగు బలహీన వర్గాల వారికి జ్యోతిరావు పులే హాస్టల్ని తీసుకురావడం జరిగింది. 4 మండలాలు ఈరోజు డోన్, ప్యాపిలి, కృష్ణగిరి, వెల్దుర్తి, ఈ 4 మండలాల విద్యార్థులు చదువుకోవాలంటే ఆ మండలాల నుంచి వచ్చినటువంటి స్కూల్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. అంటే బీసీల పట్ల, ఎస్సీల పట్ల మనకెంత మక్కువ ఉంది, ఆ కుటుంబం ఎంత ఆదరిస్తుంది అనే దాని మీద మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఎస్సీ హాస్టల్ని చూశారో లేదో, బాలయోగి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధిత కలెక్టర్ తో ఆ రోజు మాట్లాడి కేఈ ప్రభాకర్ గారు కొట్లాడి 10 కోట్ల నిర్మాణం చేసి ఆ హాస్టల్ నిర్మించేసి 10 కోట్లు ఖర్చు పెట్టి నిర్మింపజేయడం జరిగింది. ఇవే కాదు, మనం ఎన్నో 260 కోట్ల రూపాయల చెరువులు తీసుకొని వచ్చి 68 చెరువులకు నీళ్లు నింపే విధంగా పెద్ద ఆయన గారు తీసుకొని వచ్చారు.
దానికి అనుగుణంగా శ్యాంబాబు గారు తండ్రి గారికి అనుగుణంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు చెరువులు నీరు నింపడం కోసం 75% పూర్తి చేశాడు. 25% పూర్తి చేయలేక వైఎస్ఆర్ నాయకులు అల్లారి ఆకులు వేస్తున్నారు. ఈ రోజు రాత్రుల పాలై రాష్ట్రం అంతటా కూడా దయనీయమైనటువంటి పరిస్థితికి చేరుకుంది. ఈ రోజు రాష్ట్రంలో ఎంత ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అనేది మనమందరం కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఒక్కసారి మీరు అందరం కూడా గమనిస్తే గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధపు మాటలు నమ్మి కళ్ళబొల్లి మాటల కింద నమ్మిగిన మీరు ఓట్లేసి మోపారంటే మనమందరం కూడా దయనీయమైన పరిస్థితి అంధాకార జీవితంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మితే మనమందరం కూడా మోసపోయినటువంటి వాస్తవాలు. ₹1,00,000 ఇచ్చి నవరత్నాలు పేరు చెప్పి 99 అబద్ధాలు చెప్పాడు అధికారంలోకి రావడానికి. ఈ రోజు ఆయనకి అధికారం ఇస్తే మనమందరం కూడా అంధకార జీవితంలోకి పోవాల్సి వస్తుంది. దయచేసి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గద్దె దించే విధంగా కుర్వ సమాజానికి చెందినటువంటి నాగరాజుకు ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి 1 ఓటు వేయించి గెలిపిస్తారని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు మన ఇల్లుటి శంకరెడ్డి కుమారుడు రాము గారు 2 మాటలు మాట్లాడు. సభాధ్యక్షులు సుబ్బరాయుడు అన్న గారికి, అలాగే వేదిక పైన ఉన్న మనందరికీ పెద్దలు పూజ్యులు కె ప్రభాకర్ గారికి, అలాగే జ్ఞానేశ్వర్ గౌడ్ గారికి, రాముకి, మా సోదరుడు గుత్త ఫణితేజ్ మాధవ్కి, మా సోదరుడు నిఖిల్ బాబుకి, అలాగే బలరామన్నకి, మహిళకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఈ ర్యాలీకి అందరూ వచ్చారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తున్నాను సోదరులారా. 2 మాటలు చెప్తాను, మీ సమయం ఎక్కువ తీసుకోను. ఇదే ప్రచార రథం పైన వాళ్ళు కూడా ఒక ర్యాలీ పెడతారు, మీరు ఒకటి నోటీస్ చేయాలా. ఇలాంటి ప్రచార రథం పైనే ఈ రోజు ఈ ప్రచార రథం పైన అన్ని కులాలకి చెందిన వాళ్ళు ఉన్నాం. రెడ్లు ఉన్నాం, గౌడ్లు ఉన్నాం, వాల్మీకులు ఉన్నాం, సాయిబులు ఉన్నాం, బలిజా ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా ఉన్నాం. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే ఒక సామాజిక వర్గం వాళ్ళు పైన నిలుచుకొని మాట్లాడడం జరుగుతుంది. పెద్దలం మరి నడపడానికి వాళ్ళు ఆలోచించుకునే ప్రజలు ఉన్నారు. అవునా వాళ్ళ మరి దయచేసి మీ అందరు కూడా బాగా ఆలోచించుకొని, ఇంకా 5 రోజులు ఉన్నాయి. మనం ర్యాలీలు చేసుకున్నాం, ఇంటింటి ప్రచారాలు చేసుకున్నాం. ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి 500 జీపులు రావడం అది ఒక విశేష కారణం. అది మరి ఇంత బ్రహ్మాండంగా ఉన్న మన వెల్దుర్తి మండలం ఎందుకు భయపడతారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ఎందుకు భయపడతారు? భయపడకూడదు. మేమున్నాం మీకోసం, మన కోసం చంద్రబాబు నాయుడు అందరూ ఉన్నాడు అక్కడ అని చెప్పి చెప్తున్నాం. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి సంగతి మీ అందరికీ తెలుసు. మన వెల్దుర్తిలో ట్యాంక్ మనం కడితే కలర్ వాళ్ళు కొట్టించుకొని ఓపెనింగ్ వాళ్ళు చేస్తారు. బ్రిడ్జ్ మనం తీసుకొని వస్తే కట్టించడం స్టార్ట్ చేస్తే వచ్చి ఓపెనింగ్ వాళ్ళు చేస్తారు. హాస్పిటల్ మనం కడితే ఓపెనింగ్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు చిత్తశుద్ధితో ఏ పని చేస్తారో నాకు ఈ రోజు జవాబు చెప్పాలా అని చెప్పి సభాపూర్వకంగా అడుగుతున్నారు. వాళ్ళు చేసే పని ఏంటంటే శాండ్ దందా, లిక్కర్ దందా, మటక, ఇంకా ఏమన్నంటే భూ కబ్జాలు, ఇలాంటివన్నీ చేసుకుంటా. మరి ఇంకొకసారి నాకు ఛాన్స్ ఇవ్వండి చెప్పి ఆమె మరి వస్తుంది. దయచేసి మీరందరూ కూడా ఎవరు పట్టించుకోకండి. అట్లాంటి దోమలు, ఈగలు అన్నీ వస్తూనే ఉంటాయి. మనం దయచేసి మనం చంద్రన్నకి వెళ్ళి చూడాలా. 100% వచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మనం ఏదైతే ప్రాజెక్టులు అన్ని ఆగిపోయినాయో, ఏవైతే పెద్ద ఆయన ప్రాజెక్టులు తీసుకొని వచ్చారో, ఏవైతే ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులు ప్రతి ఒక్కటి కూడా మనం మరి పికప్ చేసుకొని ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క చెరువుకి మనం నీళ్ళు ఇచ్చుకుంటా, ప్రతి ఒక్క రైతన్నకి మనం సాగునీరు ఇచ్చి ఎకరానికి కూడా మనం బంగారం పట్టించుకుంటే తట్ట చేస్తానని చెప్పి సభాపూర్వకంగా హామీ ఇస్తున్నాను. మరి
ఇందాక సోదరుడు జ్ఞానేశ్వర్ గారు చెప్పేట సూపర్ 6 ప్రోగ్రాంలు అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రతి ఇంటికి అది చేరేటట్ల అది బాధ్యత మేము తీసుకొని 100%గా మేము చేస్తాము. మరి దీంట్లో మరి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పక్షపాతులు ఎవరన్నా ఉంటే దయచేసి మీరందరూ ఆలోచించండి. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రోగ్రాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాదిరి నీకు మోటార్ సైకిల్ ఉంది, నీకు కట్ చేస్తాము పెన్షన్, నీకు కారు ఉంది, నీకు ఇది రాదు అని చెప్పి అట్లాంటి ఏముండదు. ప్రతి ఒక్క నిరుపేదకు 100%గా మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది చేర్చి తీరుతామని చెప్తూ మరి రాబోయే కాలంలో 13వ తారీఖు ఎలక్షన్ ఉంది. దయచేసి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి పంచలింగాల కురువనాగరాజు సోదరుడికి ఒక ఓటు, ఇంకా మీ వాడినైనా శ్యాంబాబుకి మీరు ఒక ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడతారని చూస్తున్నా మన అన్న కేఈ ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. అందరూ ఒకసారి ఈ జెండాలు తీసండి. అన్న ప్రభాకర్ అన్న మాట్లాడతాడు. దయచేసి సభాధ్యక్షులు గౌరవనీయులు సుబ్బరాయుడు గారు, అదేవిధంగా పత్తికొండ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న మన అన్న కుమారుడు శ్యాంబాబు గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ సోదరుడు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు, బలరాం గారు, రామచంద్ర గారు, రాము గారు, మరి శ్రీను గారు, బీజేపీ సోదరులు మరి నాగేశ్వర రెడ్డి గారు, ఇంకా ఎంఆర్పిఎస్, జనసేన, బీజేపీ మిగతా కార్యకర్తలకి అందరికీ అంటే అందరికి అవసరం చేసినాక దండ వేసినాడు, ఇంకా చాలు అండి. వేరే సరే, ఈరోజు జూన్ 4వ తారీఖున జరగబోయే విజయోత్సవ ర్యాలీని మళ్ళీ ముందే తెలుసుకుంటున్నామా అనే విధంగా ఉంది. నిజంగా ఆ విధంగా ఉంది. ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ర్యాలీని కూడా నిర్వహించలేదు. ఇది చూసి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాలా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఆలోచన చేస్తే కొన్ని స్కీముల గురించి అందరు కూడా చెప్పడం కూడా జరిగింది. నీకు ముఖ్యంగా చెప్పాల్సింది ల్యాండ్ స్కీమ్ గురించి, ల్యాండ్ యాక్ట్ గురించి మీకు చెప్పాలా. మరి ఈ మధ్య జగన్ ప్రభుత్వము ల్యాండ్ యాక్ట్ లో మరి కొత్తగా యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. మన ఇంట్లో పాత పుస్తకాలు ఉంటాయమ్మా, మన తండ్రి, మన తాత, మన జేజినాయన, మన వాళ్ళు సంపాదించినటివి మన పేర్లు ఉంటాయి, మన ఫోటోలు ఉంటాయి. అదేగా మన కుటుంబంలో జన్మించినట్ట, ఆయన మన కుటుంబంలో పుట్టినట్ట ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. ఇది ఎంత న్యాయమో చూడండి. రేపొద్దున మన ఇంట్లో పెళ్లిళ్ళు జరిగితే భూమి అమ్ముకోవాలంటే ఒక ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలా. అది ఎంత అన్యాయమో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి మరి ఈరోజు వాళ్ళ దృష్టి అంతా కూడా మరి మైనింగ్ పైన, లేదా సరాయి పైన, లేదా ఈ యాక్ట్ రాకముందు కూడా కొన్ని విషయాలు చెప్తా. జగన్కి మొన్న శ్రీదేవిని చూసి గుర్తుకొచ్చిందమ్మా, ఈ యాక్ట్ పెడితే బాగుంటుంది అని పెట్టాడు. ఎందుకంటే వెల్లుర్తిలో ఆల్రెడీగా ఎంఆర్ఓ ఆఫీసులో, రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళ మనుషులు ఉంటూ ఇండ్లు కొంటే డబ్బులు ఇవ్వాలా, ఇండ్లు అమ్మితే డబ్బులు ఇవ్వాలా. లేదు ఇదెందుకబ్బా ఇండ్లు ఈడగొనడం ఇదంతా అని బయట ఊరు బయట ఫ్లాట్లు వేసుకుందామని ఫ్లాట్లు వేస్తే ఫ్లాట్లకు కూడా డబ్బులు ఇవ్వాలా. ఇదంతానే ఒక్కరికి ఇవ్వాలంటే సరే, మరి కొడుకుకి ఇవ్వాలా, బావకి ఇవ్వాలా, ఆమెకి ఇవ్వాలా. ఎట్లా ఎంత దారుణం. మనం మార్కెట్కి పోతే కూరగాయలు కూడా మంచివి వేసి తాజావి కోరుకుంటాము. మరి మీకు పనికొచ్చే యువకులు తాజా కూరగాయలు లాంటి వాళ్ళని, అవన్నీ పుచ్చిపోయిన వంకాయలు.
సో 5 ఏళ్ళని మనల్ని రక్షించి మన ఎంపడి ఉండి మనకి చేదోడు వాదోడుగా ఉన్న కుటుంబాలను మీరు ఆశించాలి కానీ మరి ఏదో ఈడ మనకి దగ్గర ఉన్నారనేది కాదు. దగ్గర ఉన్నా కానీ ముగ్గురిని మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టి ఇక్కడ శాంబాబుని మన అత్యంతగా మెజార్టీతో మీరు గెలిపించాల్సిన బాధ్యత కూడా మీ అందరూ అక్క ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా, మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే మీకోసం మహిళా శక్తి అనేసి సూపర్ 6 లో మొట్టమొదటగా మీకోసమే మరి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే విధంగా కూడా పథకం పెట్టారు. అదేవిధంగా అమ్మఒడి ఆయన 15,000 ప్రకటించి 14,000 నుండి 13,000, 12,000 లాస్ట్కు ఎత్తేయడమే జరిగింది. అది ఇంట్లో ఒకరికి అంట. చంద్రబాబు నాయుడు అట్లా చెప్పడంలే, మీ ఇంట్లో ముగ్గురున్నా కానీ 15,000 నేను ఇస్తాను, మీ పిల్లల్ని చదివించుకోండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు పెళ్లి గారి పిల్లలు ఉంటే 18 వయసు మళ్ళీ వచ్చిన వాళ్ళకి 1500 పింఛను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెట్టారు. అదేగాక బీసీ మహిళలు ఎవరైనా 50 ఏళ్ళు దాటితే వాళ్ళకి 4,000 పింఛన్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. మరి రోజు అంతేకాకుండా వాళ్ళకి ఉచిత బజం మరి చాలా మంది చూస్తుంటాం. పండగలు వస్తుంటాయి, గిండగలు వస్తుంటాయి, పుట్టిండ్లకి దానిలకి జిల్లాలో ప్రయాణం చేయడానికి వాళ్ళకి ఉచితంగా ప్రయాణం చేసేదానికి వీలు కల్పించారు. మీరు మగుళ్ళకి భయపడాల్సిన అవసరం లేదమ్మా, మీరు వాళ్ళకి డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. మీకు మరి అదే విధంగా పిల్లలకు కానీ మిగతా వాళ్ళకి కానీ మరి ఏ విధంగా ఇచ్చారో ఇంతవరకు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయమే చడం లేదు జగన్ గారు. మరి ఈరోజు చూస్తున్నాం చాలా మందికి ఇప్పటికే అనుభవం అయి ఉంటుంది. అయ్యా కరెక్ట్గా చెప్తున్నాడు ఈయన. ఇంతకుముందు 60 రూపాయలకి క్వార్టర్ వచ్చేది, ఇప్పుడు 200 అయింది. ఆ 200 కూడా కాయ కష్టం చేసి పెట్టాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి నేను అడుగుతున్నా. అంతేకాకుండా రైతుల గురించి కూడా ఆలోచన చేసి ఈ రైతులు ఏ పంట వచ్చినా నష్టపోకుండా ఎవరి సంవత్సరానికి వాళ్ళకి 20,000 ఇచ్చే విధంగా మరి పథకాన్ని కూడా చేస్తున్నాడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి పింఛన్ను 4,000 చేశాడు. మరి ఈ విధంగా జగన్ కూడా మళ్ళీ మనం చేసిన పింఛన్ని 200 పెంచుకుంటూ లాస్ట్కి 200 మళ్ళీ 50 వరకు 2,050 వరకు 500 వరకు చేయగలిగినాడు. కానీ అది కూడా మరి సక్రమైన పద్ధతిలో ఇచ్చే పద్ధతి కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా మనకి మంచి భవిష్యత్తు కావాలంటే, మనం పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మన పిల్లల గురించి ఆలోచన చేస్తే మనకి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి కావాలా. ఆయన కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలా.